సరే నేను ఒక ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేస్తానండి. మీరు రీసెంట్గా డొనేట్ చేసింది ఏంటి? ఏమైనా డొనేషన్ చేశారా? చేస్తే ఏం డొనేట్? పుస్తకాలు అంతేనా? అంతే ఇంకే సినిమాలో చేసిన చాలండి. ఇంకెక్కడ డొనేట్ చేయను, ఇంకెంత డొనేట్ చేయను, ఇంకెంత. నేను మనుషునండి, రాక్షసుని కాదు. వెంకటేష్ గారు చెప్పారు కదా విత్తనాలు నాటుతూ ఉండాలి. అది పుస్తకాలు ఇంట్లో చాలా పుస్తకాలు డొనేట్ చేశానండి. మై ఫ్రెండ్ వాజ్ హ్యావింగ్ ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. మై ఫ్రెండ్ శిల్పారెడ్డి, షీ వాజ్ పుస్తకాలని మనం చదివిన తర్వాత నేను అసలు పుస్తకాలు చదవటం మానేశాను, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. పుస్తకాలు చదవండి, పుస్తకాలు చదవటం మంచిది. నేను ఐ హ్యావ్ అ ఫ్యూ బ్యాడ్ హ్యాబిట్స్. వన్ ఆఫ్ మై బ్యాడ్ హ్యాబిట్స్, ఐ డోంట్ రీడ్ బుక్స్, బట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ బుక్స్. సో అవన్నీ చదవటానికి అవన్నీ డొనేట్ చేశాను టు గివ్ టు kids and households, people who cannot afford books. So book donation drive ki nenu పుస్తకాలన్నీ డొనేట్ చేశానండి. ఓకే. మీ ఫస్ట్ క్రష్? రేఖా గారు. ఐ జస్ట్ రిమెంబర్ ఆ విజువల్ ఎంత క్లియర్గా ఉందంటే మైండ్లో. రోడ్ నెంబర్ 1 హౌస్ బంజారా హిల్స్లో నేను ఐ థింక్ ఐ వాజ్ మేబీ లైక్ 7 or 8 years old. అండ్ రేఖా గారు, మేము ప్రేమాభిషేకం అనే సినిమా చేసాం. అది హిందీలో ఇక్కడ చాలా పెద్ద హిట్ అయింది, అక్కడ చాలా ఫట్ అయింది. ఓకే. కానీ అది హిందీలో రీమేక్ చేసినప్పుడు రేఖా గారు ఇక్కడ శ్రీదేవి గారి పాత్ర, ఇక్కడ జయసుధ్ గారి పాత్ర రేఖా వేశారు హిందీలో. ఓకే. అండ్ షీ కేమ్ హోమ్ ఫర్ డిన్నర్ వన్ డే ఇన్ అ రెడ్ షిఫాన్ సారీ. ఐ స్టిల్ హ్యావ్ దట్ విజువల్ ఇన్ మై హెడ్, జస్ట్ లైక్ దట్. మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయారా లేకపోతే? లేదు, తలుపు తొంగి చూశాను. నేను తొంగి చూశాను. అంటే నాకేంటంటే ఒక క్రష్ ఉంటే నేను వాళ్ళని కలవటం ఇష్టం ఉండదండి. బికాజ్ వాళ్ళు అక్కడ ఉన్నారు నా మైండ్లో. ఇంకా వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి కొన్ని పడిపోతారు. ఇప్పుడు ఐ రియలైజ్ దట్ విత్ ఫ్యూ పీపుల్. సో పీపుల్ హూ ఐ ఐడలైజ్, ఐ డోంట్ వాంట్ మీట్ దెమ్ or idolize or who I like. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు, కలిసిన తర్వాత కాస్తైనా కొంచెం పడిపోతారు. సో ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ దెమ్. సో అలా తొంగి చూసామండి. మీ ఫస్ట్ కిస్ వాజ్ ఇన్ 11th grade. మీ స్కూలింగ్ అంతా ఇక్కడే కదా? మీరు చెన్నైతో నో చెన్నై కనెక్షన్. వీళ్ళంతా ఫుల్ తమిళ్ కాదు, వాళ్ళంతా మాంగ్రల్స్ అండి. హాఫ్ అక్కడ హాఫ్ ఇక్కడ. రానా, చైతన్య, అఖిల్ ఫుల్ గా ఇక్కడే, నేను ఇక్కడే. మేమంతా చైతన్య, రానా హాఫ్ తమిళ్. అంటే మీకు ఇప్పుడు తమిళ్ మాట్లాడడానికి వస్తుందా? కొంచెం తెలియదు. ఒక వియర్డ్ థింగ్, చాలా వియర్డ్ థింగ్స్ రీసెంట్గా చాలాలో ఒకటి చెప్పండి, రీసెంట్గా కూడా ఒకటి చెప్పండి. అయ్యి బాబోయ్, చాలా చేశానండి నేను. ఇన్ని వియర్డ్ థింగ్స్ చేశానంటే రీసెంట్గా చేసిన చెప్పండి. ఐ డోంట్ నో, యూ హ్యావ్ టు బి స్పెసిఫిక్. సి ఇంటర్వ్యూవర్ ఇప్పుడు అడిగావు, ఇప్పుడు యూ మేడ్ 2 mistakes. యూ బ్యాక్డ్ ఆఫ్. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగి మళ్ళీ బ్యాక్ ఆఫ్ అయ్యావు. అంటే ఎలాగా? యువర్ ఫస్ట్ కిస్ అని అడిగావు. వెన్ ఐ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్ యూ షుడ్ సస్టైన్ ఇట్. నొక్కాలి, గుచ్చాలి, దాన్నే పట్టుకుని హైలైట్ చేయాలి, రీరికార్డింగ్ చేయాలి, కొంచెం బిల్డప్ చేయాలి. అది ఫస్ట్ కిస్ చెప్పి దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి అలా సెగ్వే అయిపోయారు. సరే, మీ ఫస్ట్ కిస్ గురించి చెప్పండి. లైక్ రియల్ సీరియస్ కిస్? ఓకే. రియల్ కిస్ కాదు, రియల్ కిస్ 11th grade, 11th classలో ఉన్నప్పుడు. ఇక్కడే హైదరాబాద్లో. క్రష్, లవ్? I was her crush. She wasn't my crush. మీరు డొనేట్ చేశారా కిస్? యా, జాలిపడి డొనేట్ చేశాను. అయ్యా, అమ్మాయికి తెలిస్తే? ఇప్పుడు ఎక్కడో ఉందిలేండి అమెరికాలో, తెలవడానికి చాలా కష్టం. సో లవ్ సంగతి? ఫస్ట్ లవ్ యుఎస్లో కాలేజ్కి వెళ్ళినప్పుడు. when I was 18 years old, I had one girlfriend for 7 years in the US. Just one. సో మీకు ఇంకా తర్వాత డేట్స్కి వెళ్ళే ఛాన్స్ ఉండేది కాదేమో? ఇది యుఎస్లోనా? పర్మనెంట్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి? అప్పుడు I was serious. I had a serious girlfriend for 7-8 years, almost 6-7 years. US లో. అంటే అక్కడే బ్రేకప్ అయిపోయిందా ఇక్కడికి వచ్చాక? అక్కడే బ్రేకప్ అయిపోయింది. అక్కడే బ్రేకప్ అవ్వాలా, ఇక్కడ రావడానికి ట్రై చేసింది. బట్ షీ ఈజ్ అన్ అమెరికన్. అండ్ అమెరికన్ అంటే అమెరికన్ ఇండియన్.
మీ ఇక్కడ మాకు సెట్ కాల మాకు. ఓకే. సో ట్రై చేసాము కానీ కుదరలా. నేను ఇక్కడ యాక్టర్ అవుదాం అనుకున్నాను, అక్కడేమో ఆవిడ లాయర్ అవుదాం అనుకుంది. సో ప్రొఫెషనల్ హ్యాజర్డ్స్ స్టాప్డ్ us. బట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఈవెన్ నౌ. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా గేతింగ్ ఫేస్ చేశారా? ఏంటి గేతింగ్ ఫేస్ చేశారా? గేతింగ్ గే అంటే మగాళ్ళు చాలా అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? చాలా మంది అప్రోచ్ అయ్యారండి, చాలా మంది. ఎందుకంటే నేను షికాగోలో అమెరికా షికాగోలో ఫిల్మ్ స్కూల్ చేస్తా ఉన్నాను. నేను ఐ స్టేడ్ ఇన్ దిస్ ప్లేస్ కాల్డ్ రిగ్లీవిల్, విచ్ ఇస్ బేసిక్లీ కాల్డ్ బాయ్స్ టౌన్. సో ఎవ్రీ సిటీ ఇన్ అమెరికా has an area